లోంచి ప్రేమ ఆవిర్భవించలేదు. ప్రేమలోంచి సమస్త సృష్టి ఉద్భవించింది. ప్రేమ అనేది రెండు అక్షరాల చిన్న మాటే, కానీ అందులో గొప్ప ఐక్యతా భావన, అనంత శక్తి దాగున్నాయి. ప్రేమకు కొలతలు లేవు, తరతమ భేదాలు లేవు. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమ. కేవలం యువతీ యువకులదే కాదు, ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. ఈ సూత్రాన్ని అవగతం చేసుకుని ప్రేమలోని మాధుర్యాన్ని అందించే శక్తిని తేటతెల్లం చేసిన మహత్తర గ్రంథం ప్రేమ కానుక. ప్రముఖ అమరత్వ గురువు అయినటువంటి రామ్తా గారు ప్రవచించిన దట్ ఎలిక్సిర్ కాల్డ్ లవ్ అనే ఆంగ్ల గ్రంథం అనువాదం ఈ ప్రేమ కానుక. ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటుంది, లేకపోతే అది ప్రేమ కాదు. ప్రేమ దివ్య భావన, అది దైవ స్వరూపం. ప్రేమతత్వమే ధ్యానయోగం అని వివరించే ఈ మహత్తర గ్రంథం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ అపురూప గ్రంథ విశేషాలు మీ గ్రంథాలయంలో. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. మనం గ్రంథాలయం కార్యక్రమంలో రామ్తా గారి యొక్క ప్రేమ కానుక అనే పుస్తకం గురించి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఎంతో అద్భుతంగా చక్కగా వివరిస్తున్నారు. ఆ ప్రేమ స్థితులు ఎలా ఉంటాయి, మనలో ఉన్న దివ్యత్వ స్థితిలో ఎలా కనెక్ట్ అవ్వాలి, మరి ఇవన్నీ కూడా అంటే మనము ఈ సమాజంలో మానవుడిగా వచ్చి ఎన్నో కుటుంబంలో ఉంటూ ఎన్నో రిలేషన్స్ ఉంటాయి మన చుట్టూ కూడా. మరి వాళ్ళందరితో ఆధ్యాత్మికంగా ప్రేమగా ఎలా ఉండడం, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు జంతువుల పట్ల అంటే మనం మన పిల్లలతో వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది, అవి ఏవి మనకి దొరకనప్పుడు మనం ఎలా అశాంతికి, అసౌకర్యానికి, దుఃఖాలకి ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, ఈ మానసికంగా మనం ఎందుకు ఇంత దిగజారిపోయి ఉంటున్నాం, అంటే మనం ఎందుకు ఇంత మానసికంగా దౌర్బల్యంగా ఉంటున్నాము అనేవన్నీ కూడా మనకి వచ్చినప్పుడు వాటి గురించి చెప్తూ ఇక్కడ పెంపుడు జంతువుల పట్ల మన స్థితులు ఎలా ఉన్నాయో చెప్తున్నారన్నమాట. అవి మనం ఇంకా మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ అడుగుతున్నారు, పెంపుడు జంతువుల్ని ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ జంతువుల్ని ఎలా, వాటిని ప్రకృతిలో ఒక అంతర్భాగంగా గుర్తించి అర్థం చేసుకొని ప్రకృతిని ప్రేమిస్తూ అలాగే ఆ జంతువుల్ని ప్రేమించాలి అని చెప్తున్నారు. ఇంకా ఒక్కోసారి ఏమవుతుందంటే ఇరుగు పొరుగు వారి కన్నా కూడా మనం జంతువులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, అప్పుడే ఇబ్బందులు ఏర్పడతాయట. అంతే కదా, ఇరుగు పొరుగు వారి కన్నా కూడా మీరు మీ పెంపుడు జంతువులకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తే అది కాస్త ఇబ్బందిగా మారుతుంది. అంతేకాదు, ఒక్కోసారి మీ పిల్లల కన్నా మీరు మీ పెంపుడు జంతువులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తే అది కూడా ఇబ్బందిగా మారుతుంది. ఒక్కోసారి పిల్లల కంటే జంతువులకి ఆ పెట్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, అది కూడా ఇబ్బందిగానే మారుతుంది. మనుషుల వద్ద నుండి పొందాల్సిన ప్రేమను జంతువుల దగ్గర నుండి పొందడానికి ప్రయత్నం చేయడం వలన వచ్చిన గందరగోళమే ఇది. అంటే మనం మనుషుల దగ్గర నుంచి పొందాల్సిన ప్రేమను ఏం చేస్తున్నామంటే అక్కడ పొందలేకపోవడం వలన ఈ జంతువుల దగ్గర నుంచి పొందాలని ఆశిస్తున్నాము. ఇక్కడ వచ్చిన గందరగోళమే అన్నమాట ఇది. ఆ ప్రయత్నం అది చేస్తున్నాం. అది పెంపుడు జంతువులని కొని వాటిని బోనులో పెట్టి వాటికి తిండి అందించి వాటి ఆలనా పాలనా జాగ్రత్తగా చూడడాన్నే మనం పెంచుకోవడంగా భావిస్తాం. ఇప్పుడు వాటిని కొంటాము, అన్నిటిని అయితే బయట పెట్టలేం కదా, వదిలేయలేం కదా. కొన్ని సార్లు మాత్రమే వదిలేయగలుగుతాం, లేదంటే అవి కట్టేసి వాటిని పెట్టుకోవాల్సిందే ఇంట్లో. వాటికి ఆహారం పెట్టి ఆలనా పాలనా చూసుకుంటూ దాన్నే మనం పెంచుకోవడంగా భావిస్తున్నాము. మీరు వాటికి తిండి పెట్టకపోతే అవి చచ్చి ఊరుకుంటాయి. వాటికి ఫుడ్ పెట్టలేదనుకోండి, వాటికి ఏం జరుగుతుంది, అవి చనిపోతాయి కదా. అంటే కేవలం అవి మీ మీద ఆధారపడి ఉంటాయి. ఆ పెంపుడు జంతువుల ఆలనా పాలన పోషణ చూడడం వల్ల మీరు ఒక రకంగా ప్రేమలో ఇవ్వడం అనే మాధుర్యాన్ని చవి చూడగలుగుతారు. అంటే అవి మన మీద ఆధారపడి ఉన్నాయి. అక్కడ వాటి ఆలనా పాలన చూస్తూ వాటికి పెడుతూ ఉన్నాం కదా, అవి అప్పుడు
ఒక రకంగా ప్రేమలో ఇవ్వడం అనే మాధుర్యాన్ని, అంటే ఆ ప్రేమలో వాటికి పెట్టడం ద్వారా ఆ మాధుర్యాన్ని మనం చూస్తున్నాము. ఆ రకంగా మొదటిగా అవి సహాయం చేసే అవకాశాన్ని మీకు కల్పించి తిరిగి వాటి ప్రేమను మీకు పంచి ఇచ్చి ఇలా ఇచ్చి పుచ్చుకోవడం అనే వ్యవహారానికి ఒక సజీవ రూపం కల్పించినట్లే అవుతుంది. అంటే ఇక్కడ వాటికి తిండి పెట్టి వాటి ఆలనా పాలన చూస్తూ ఆ ఆనంద స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇవ్వడం ద్వారా ఏమంటే అక్కడ మొదటిగా అవి సహాయం చేసే అవకాశాన్ని మీకు కల్పించి తిరిగి వాటి ప్రేమలో ఇవ్వడం అనే మాధుర్యాన్ని చవి చూడగలుగుతున్నారు. మనకి ఆ అవకాశాన్ని అవి ఇచ్చాయి కదా, మనము వాటికి తిండి పెట్టడం వాటిని చూసుకోవడం అనే అవకాశాన్ని మనకి కల్పించి ఇవ్వడం ద్వారా అందులో మాధుర్యాన్ని చవి చూసే అవకాశాన్ని అవి మనకి కల్పించాయి. అలా అంటే కానీ జీవితంలో మీరు పొందలేని ఆ లోటును తీర్చుకోవడం కోసం మీరు జంతువుల్ని ప్రేమించడం కేవలం ఒక అవసరం, ఆశించడం. అయితే అంతవరకు బాగుంది. ఎప్పటి వరకు మనం వాటికి ఆహారం పెట్టడం, ఆలనా పాలన చూడడం, అవి చేయడం, అవి మనకి ఒక అవకాశాన్ని మనకు కల్పించి ఇవ్వడం ద్వారా అందులో ఉండే మాధుర్యాన్ని మనం చవి చూడగలిగేలా చేయడం అది ఒక గొప్ప విషయం. కానీ మనం ఏం చేస్తున్నాము, మన జీవితంలో దొరకని వాటిని ఆ లోటుని భర్తీ చేసుకోవడం కోసం వాటిని ప్రేమించడం, వాటి అవసరాలు చూడడం, ఇది ఆశించడం అవుతుంది. ఆ పెంపుడు జంతువుల నుండి ఏమీ ఆశించకుండా వాటికి మీ ప్రేమను, ఆదరణను పంచి ఇవ్వగలిగితే అదే అసలైన ప్రేమ. వాటి నుంచి ఏమీ ఆశించకుండా, అంటే ఇక్కడ లోటుని భర్తీ చేసుకోవడం అనేది కూడా ఉండకూడదు అక్కడ. ఇంకా అంటే నేను అక్కడ ప్రేమను పొందలేదు కాబట్టి వీటి ద్వారా పొందుతాను అనేది కూడా ఉండకూడదు. అసలు ఇంకేది ఉండకూడదు, వాటికి పెట్టాలి అంతే, ఇంకేం లేదు. కొంతమంది ఆ పని చేస్తుంటారు, అంటే స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ తీసుకెళ్ళి పెడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఇంకా అంటే ఇంకా వాటి నుంచి ఏమి ఉండదు, వీళ్ళేమి వాటి నుంచి చూడరు, వాళ్ళకి పెట్టాలనిపించినప్పుడు తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు. అంతేగాని మీ లోటును భర్తీ చేసుకోవడానికి పెంపుడు జంతువుల్ని ప్రత్యామ్నాయంగా చేసుకోకూడదు. చూడండి, వాటికి మన ప్రేమని, ఆదరణని పంచి ఇవ్వగలిగితే అది అసలైన ప్రేమ. అంతేగాని మనమేదో అక్కడ పొందలేని దాన్ని వీటి ద్వారా పొందుదామనే ప్రయత్నంలో మాత్రం వాటిని పెంచకూడదు. అద్భుతమైన పెంపుడు జంతువులు అందుబాటులో ఉంటే చక్కగా వాటిని చేరదీయండి. మనకు అందుబాటులో ఉన్నాయనుకోండి, వాటిని చక్కగా చేరదీయడం అంటే మనం ప్రత్యేకంగా తెచ్చి పెంచుకునే వాటినే కాకుండా ఆ వీధిలో ఉన్న వాటిని కూడా, వాటిని ప్రేమించండి, వాటిని ఆదరించండి. అవి వీధుల్లో తిరుగుతూ ఉంటాయి కొన్ని ఆహారం లేక, అట్లా వాటిని ప్రేమించండి, వాటికి ఆహారం పెట్టడం, వాటిని ఆదరించడం, వాటి పట్ల శ్రద్ధ వహించడం చేయాలి. అలా చేయడం వలన మీకు ఒక రకమైన తృప్తి, ఆ తృప్తే మీకు బలం ఇస్తుంది. ఇప్పుడు అలా చేసామనుకోండి, మనకు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అనమాట. ఆహా, వీటికి ఈరోజు నేను ఆహారం పెట్టాను అని చెప్పేసి, అదే మనకి ఒక బలాన్ని కూడా ఇస్తుంది. కానీ మీ ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించకుండా, గౌరవించకుండా పెంపుడు జంతువుల్ని ప్రేమించడం అంత సమర్థనీయమైన అంశం కానే కాదు. మనం ఇరుగు పొరుగు వాళ్ళని ద్వేషిస్తూ, వాళ్ళ పట్ల సరిగా ఉండకుండా వాళ్ళని కామెంట్లు చేస్తూ, వాళ్ళని జడ్జి చేస్తూ జంతువుల్ని ప్రేమించడం అనేది సరికాదు అని చెప్తున్నారు. అసలు అది సమర్థనీయమే కాదట. మీ సాటి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా దానిని మీ పెంపుడు జంతువులకి పంచి ఇవ్వడం అంత సబబు కానే కాదు. ఇది మనం వాళ్ళకి ఇవ్వాలి, ఇతరులకి. అంటే ఇక్కడ ప్రేమని అందరికీ ఇవ్వాలి, కానీ ఇవ్వకుండా వాళ్ళని వదిలేసి వాళ్ళని ద్వేషించుకుంటూ జంతువుల్ని ప్రేమించడం అనేది సరికాదు అని చెప్తున్నారు. సాటివాడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా పెంపుడు జంతువులకి ఇచ్చి నాకు చాలా జాలిగుణం ఎక్కువ అని అనుకోరాదు. వాళ్ళనేమో మన ఇరుగు పొరుగు వాళ్ళనేమో ప్రేమించకుండా వాళ్ళని ద్వేషిస్తూ వాళ్ళకి అవసరంలో కూడా మనం సాయం చేయకుండా వాళ్ళ పట్ల నిరాదరణగా ఉంటూ ఈ జంతువులకి ఇచ్చి నాకు చాలా జాలి ఉంది, దయ ఉంది, నేను జంతువుల పట్ల చాలా కరుణతో ఉంటానని అనుకోకూడదు. ఎందుకంటే దైవం అందరిలో సమానంగానే ఉన్నాడు. ఎందుకంటే ఆ ఇరుగు పొరుగు వాళ్ళల్లో ఉన్నాడు, ఇక్కడ ఈ జంతువుల్లోనూ ఉన్నాడు. అంటే అందరిలోనూ ఆ దైవం సమానంగా ఉంది. చాలామంది తమ జీవితాలని తమ పెంపుడు జీవాల ద్వారా జీవిస్తూ ఉంటారు. చూడండి, చాలామంది తమ జీవితాలనట పెంపుడు జంతువుల జీవితాల ద్వారా జీవిస్తుంటారట. అది ఎలా అంటే, ఆ పెంపుడు జీవి చనిపోయినప్పుడు, అవి కనుమరుగైనప్పుడు వాళ్ళు చాలా దుఃఖానికి లోనవుతారు.
బాగా పెంచుకుంటారు కదా ఇంట్లో, అవి చనిపోయినాయి అనుకోండి, లేకపోతే అవి వెళ్ళిపోయినాయి అనుకోండి, అప్పుడు చాలా దుఃఖపడతారనమాట. అంటే ఇంకా అసలు వీళ్ళు ఒక ఆత్మీయుల్ని కోల్పోయినంత స్థితికి వెళ్ళిపోతారు. ఒక మానవుడు తన జీవితంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన నివాసాన్ని ఏర్పరచుకుని దానిలోకి ఇతర మానవుల్ని ప్రవేశించకుండా ఏర్పాటు చేసుకుని కేవలం పెంపుడు జంతువులను మాత్రం లోపలికి అనుమతించి వాటితోనే జీవిస్తే జీవితంలో ఏమి మాధుర్యం పొందగలరో ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ ఒక మానవుడు తన జీవితంలో తనకంటూ ఒక ప్రత్యేక నివాసాన్ని అంటే తనకంటూ తన ఒక పరిమితిని పెట్టుకొని దాంట్లోకి ఇతర మానవులకి చోటు ఇవ్వకుండా, అంటే ఇతరులను ఎవరిని రానివ్వకుండా పెంపుడు జంతువులకి మాత్రమే అవకాశం ఇచ్చి వాటితోనే జీవిస్తూ అవే నా జీవితం, అవే నా సర్వస్వం అంటే ఆ జీవితంలో ఏమి మాధుర్యాన్ని పొందుతాడు ఆ మానవుడు? ఒకసారి ఆలోచించమంటున్నారు. ప్రేమ అనే మాధుర్యం గురించి అర్థం చేసుకోకుండా ఆ ప్రేమ కోసం జంతువులు మీద ఆధారపడడం ఒక వింత పోకడే. అసలు ప్రేమ అనే మాధుర్యాన్ని అర్థం చేసుకోకుండా ఆ ప్రేమే కావాలని ఆ జంతువుల మీద ఆధారపడడం ఎంతవరకు కరెక్టు? మరి జంతువులకు కూడా ఒక స్వర్గప్రాప్తి ఉంటుందా? ఎందుకు ఉండదు? తప్పకుండా ఉంటుంది. మరి జంతువులకు కూడా వాటి పరిధిలో వాటికి ఉంటుంది కదా. మరి ఇది మనం ఇతరులతో ఎలా ఉంటున్నాము, జంతువులతో ఎలా ఉంటున్నాము అంటే ఆ లోటును భర్తీ చేసుకోవడానికి పెంచుతున్నామా, లేకపోతే సహజంగా వాటి పట్ల ఆదరణ కలిగి ఉంటున్నామా అనేది చెక్ చేసుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు జంతువులతో అయిపోయింది కదా, ఇరుగు పొరుగు వాళ్ళతో ప్రేమ. ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం చెప్పారు? ఇరుగు పొరుగు వాళ్ళని మీరు ప్రేమించకుండా వాళ్ళని జడ్జి చేస్తూ మీరు జంతువుల మీద ప్రేమను చూపిస్తున్నారని కదా. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఇక ఇరుగు పొరుగు విషయానికి వస్తే సత్యం ఏమిటో తెలుసుకొని స్వయం ఆవిష్కరించబడిన తరువాత ఇరుగు పొరుగులతో జీవించడం ఒక్కోసారి సవాల్గానే మారుతుంది. అంటే అసలు సత్యం ఏంటో తెలుసుకొని, ఇప్పుడు వరకు తెలిసింది కదా సత్యం ఏంటో, ఆ స్వయం ఏంటో, అసలు ఆ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు, వాళ్ళు కూడా మనతో సమానంగానే వచ్చిన వాళ్ళు అన్నది తెలిసింది కదా. మరి ఈ స్వయం అంటే ఏంటో అర్థమైనప్పుడు ఇప్పుడు వాళ్ళతో జీవించడం ఎలా ఒక సవాల్గా ఉంటుందట. భూతలంలో జీవిస్తున్న రోజుల్లో తన గురించి చెప్తున్నారనమాట. ఇక్కడ భూతలంలో జీవిస్తున్న రోజుల్లో నేను సాధారణంగా అందరికీ దూరంగా ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని ఏకాంత జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడేవాడిని. ఆయన భూమి మీద ఉన్నప్పుడు అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఒక చిన్న కుటీరం వేసుకొని ఎవరితోనూ కలవకుండా తాను ఒంటరిగా నివసించేవాళ్ళు అనమాట. అంటే అలా ఉండడమే అతను ఎక్కువగా ఇష్టపడ్డారనమాట. ఈయన ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నా సన్నిహితులకి కాస్తంత దూరంగానే ఉండడానికి ఇష్టపడేవాడిని. నాలాగా అయిన వాళ్ళకి కాస్తంత దూరంలో ఉంటూ ఏకాంత జీవితం గడుపుతున్న వాళ్ళతో ఉండడానికి ఎక్కువ ఇష్టపడేవాడిని. అంటే తనలాగా అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అంటే తను ఏ స్థితిలో ఉన్నాడో అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళతో ఉంటూ ఏకాంతంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళట. మీ సాటిగాళ్ళగా ఎవరైనా జీవిస్తున్నంత మాత్రాన మీ జీవితాలని వాళ్ళో లేక వాళ్ళ జీవితాలను మీరు ప్రభావితం చేయాల్సిన అగత్యం ఏమీ లేనే లేదు. వాళ్ళు మన సాటి వాళ్ళుగా ఉంటుంటే వాళ్ళ జీవితాలను మన జీవితాలను వాళ్ళు ప్రభావితం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే వాళ్ళు మనతో పాటు అయ్యో అనుకోవడానికి అలా ఏమీ లేదనమాట. అంటే ఎవరి లైఫ్ వాళ్ళది. మీతో పాటు మీ ఇరుగు పొరుగుగా జీవిస్తున్న వాళ్ళని మీరు ఒక దివ్య కుటుంబంగానే భావించాలి. మనతో పాటు మన ఇరుగు పొరుగుగా జీవిస్తున్న వాళ్ళందరినీ కూడా మనం ఒక దివ్య కుటుంబంగానే, వాళ్ళు కూడా ఆ దివ్యత్వంలోంచి వచ్చిన వాళ్ళే అని భావించాలి. వాళ్ళతో పాటు మీరు, మీతో పాటు వాళ్ళు కలిసి జీవించాలి. వాళ్ళతో పాటు మనం ఉండాలి, మనతో పాటు వాళ్ళు ఉండాలి. అందుకే బుద్ధుడు చెప్పారు సంఘం శరణం గచ్చామి అని. అంటే ఈ సంఘంలో అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి. మీరు ఎవరితో అయినా కలిసి జీవిస్తున్నారంటే అది మీ ఎంపికను సూచిస్తుంది. మనం ఎవరితో అయితే కలిసి జీవిస్తున్నామో అది మన ఎంపికట. నిజానికి మీ ఇరుగు పొరుగుకి మీరు చిన్న చిన్న సహాయాలు చేయగలిగితే, ఉదాహరణకి వాళ్ళు లేనప్పుడు వాళ్ళ ఇళ్ళని వాకిళ్ళని కాస్తంత జాగ్రత్తగా చూసుకోవడము, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ పశుపక్షాదులను కాస్తంత కాపాడడము, వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నప్పుడు కాస్తంత వైద్య సదుపాయం కల్పించడానికి ఏర్పాట్లు చేయడము, చక్కని పూలో లేకపోతే ఫలంలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అభినందించడం,
మొదలైనవి. ఇలాంటి చిన్న చిన్నవి వాళ్ళు లేనప్పుడు వాళ్ళ ఇంటిని కాస్త జాగ్రత్తగా చూడడం, వాళ్ళ మొక్కలు ఉంటే వాటికి నీళ్లు పోయడం, వాళ్ళకి పెంపుడు జంతువులు ఉంటే వాటిని కాస్త కనిపెట్టుకొని ఉండడం, అంటే వాటికి ఫుడ్ పెట్టడం, అలాంటివి. అంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళు చేసే పనులు మనం సాయంగా చేయడం అన్నమాట. ఇవన్నీ కూడా ఎంతో విలువైన దివ్య కార్యాలు. ఇవన్నీ ఎందుకు అంటారా? వాళ్ళ దగ్గర నుండి ఏమీ ఆశించకుండా వాళ్ళని హృదయపూర్వకంగా ప్రేమించగలగడం ఒక దివ్య సుగుణమే. ఇవన్నీ మనం ఏం ఆశించి చేస్తున్నాం? ఏదైనా ఆశించి చేస్తున్నామా? ఏమీ ఆశించకుండా, అంటే ఇప్పుడు ఈ పనులు నేను చేస్తే నాకు రేపొద్దున వాళ్ళు చేస్తారు అని ఆశించడం కూడా చేయకూడదు అక్కడ. అలా లేకుండా ఎప్పుడైతే మనం చేస్తామో అది మనలో ఒక దివ్య సుగుణంగా ఏర్పడుతుంది. మీ ఇరుగు పొరుగు మీరు చేతనైన సాయం చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి ఆ సాయం ఆశించకూడదు. ఇప్పుడు నేను వీళ్ళ మొక్కలకి నీళ్లు పోస్తే వాళ్ళు రేపొద్దున నా మొక్కలకి నీళ్లు పోస్తారు, లేదా వాళ్ళ పశువుల్ని పక్షుల్ని వాళ్ళని నేను చూస్తే రేపొద్దున నేను లేనప్పుడు చూస్తాను. ఇలా ఆశించి చేయకూడదు చేసేటప్పుడు. అది ఏది ఆశించకుండా చెయ్యాలి. మీరు ఇవ్వగలిగే వాళ్ళుగా ఉండాలి. ప్రేమలో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ప్రేమను పంచి ఇచ్చి ఆ ప్రేమ నుండి ఏ కానుకలు ఆశించాల్సిన పని ఉండకూడదు. ప్రేమలో ఉన్న ఒక అద్భుతమైన స్థితి ఏంటంటే ప్రేమని పంచి ఇచ్చి దాని నుంచి ఏమీ ఆశించకుండా ఉండడమే. ఎందుకంటే ప్రేమ ఒక అద్భుతమైన కానుక కనుక. అసలు ప్రేమే ఒక అద్భుతమైన కానుక. ఇంకా మళ్ళీ దాంట్లో మళ్ళీ మనం ఇచ్చి ఆ కానుకిచ్చి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటున్నట్లు ఉంటుందన్నమాట. ఏమీ ఆశించకుండా ఎవరికైనా ఏదైనా పంచి ఇవ్వగలిగితే అలా ఇవ్వగలగడంలోనే ఒక అద్భుతమైన బ్రహ్మానందం దానంతట అదే పుట్టుకొస్తుంది. ఎప్పుడైతే ఏది ఆశించకుండా ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఏదైతే ఇస్తామో అలా ఇవ్వడంలోని ఒక అద్భుతమైన బ్రహ్మానందం దానంతట అదే పుట్టుకొస్తుంది. అంటే ఇప్పుడు మనము ఏమీ ఆశించకుండా ఒక పని చేసామనుకోండి, అందులోంచి ఒక ఆనంద స్థితి కలుగుతుంది. దానంతట అదే వస్తుందట. అది మళ్ళీ ఏదో మనం బలవంతంగా తెచ్చుకోవాల్సిన పని లేదు. అలా పంచుతున్న తరుణంలోనే మీరు మహదానందం పొందుతారు. ఎప్పుడైతే అలా పంచడం చేస్తారో అప్పుడు దాంట్లో ఆనందం కూడా కాదు, మహదానందాన్ని పొందుతాము. నిజానికి ప్రేమే పరివర్తన. అసలు ఆ ప్రేమే పరివర్తన. మీ సాటివారు కూడా దేవుళ్లే అని అర్థం చేసుకుని వాళ్ళని మీ సహదేవుళ్ళుగా భావించి వాళ్ళకి మీరు తిరిగి అందివ్వబడుతుంది. ఎప్పుడైతే వాళ్ళు కూడా మన సహదేవుళ్లే అని అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మనకి రావాల్సింది మనకి వస్తుంది. మీ దివ్య ప్రేమను వాళ్ళ మీద కురిపించగలిగినప్పుడు వాళ్ళ స్వభావాలతో పని లేకుండా మీకు ఆ ప్రేమ అంతా మరింతై అందివ్వబడడం సహజం. ఎప్పుడైతే వాళ్ళ స్వభావాలతో పని లేకుండా మనం ప్రేమిస్తామో అప్పుడు అది 10 మనకి అందివ్వడం జరుగుతుంది. మీరు ప్రేమను పంచి ఇచ్చేవారుగా ఉన్నప్పుడు మీ ప్రేమను పుచ్చుకునే వాళ్ళు కూడా ఎప్పుడో ఒకప్పుడు పరివర్తన పొంది మీ ప్రేమకు స్పందించేవారుగా మారిపోతారు. అయితే ఎప్పుడైతే మనం ఇదే చేస్తూ ఉంటామో, ఆ ప్రేమని పంచిపెడుతూ ఉంటామో, అది పుచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఏదో ఒక రోజుకి ఆ పరివర్తన జరిగి వాళ్ళు కూడా ఆ ప్రేమకి స్పందిస్తారన్నమాట. అందుకే ఎంతటి వారిలోనైనా ప్రేమ ఖచ్చితంగా ఒక పరివర్తన తీసుకొచ్చి తీరుతుందని చెప్పబడింది. ఎటువంటి వారిలోనైనా ఆ ప్రేమ అనేది ఒక పరివర్తన తీసుకొస్తుందని చెప్పడం జరిగింది. అందుకే భగవత స్థితిలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ ప్రేమని ఎప్పుడు కోల్పోరు అన్నమాట. వాళ్ళు ఎటువంటి వాళ్ళనైనా అదే ఇస్తారు. ఎప్పుడో ఒకరోజు వాళ్ళలో ఆ పరివర్తన జరుగుతుందని. మీకు తెలుసా, పువ్వు విచ్చుకోవడానికి ప్రేమే కారణం. తొలిజాములో సూర్యోదయం జరగడానికి కూడా ప్రేమే కారణం. మీ పిల్లలు దివ్య కాంతులతో వెలిగిపోవడానికి, వాళ్ళ కళ్ళు కాంతులతో వెలిగిపోవడానికి కూడా ప్రేమే కారణం. ప్రేమే జీవితం మరింతగా విరబూయడానికి స్ఫూర్తినిస్తుంది. చూడండి, ఒక పువ్వు వికసించాలన్నా, పిల్లల్లో ఆ దివ్య కాంతులు రావాలన్నా అన్నిటికీ కూడా ప్రేమే కారణం. అంతేకాని ప్రేమ వలన జీవితం ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంచదు. కానీ ఆ ప్రేమ అనేది ఎప్పుడూ మనల్ని విరబూయడానికి స్ఫూర్తినిచ్చేలాగే ఉంటుంది. కానీ ఇదేంట్రా బాబు జీవితం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్లుగా ఉంచదు. మీ ప్రవర్తన వలన ఎందెన్నో ఇబ్బంది పెట్టి వాళ్ళ మనసు గాయపరిచాను అని మీరు అనుకుంటే
ఈ క్షణంలో మీరు పరివర్తన చెంది మీ ప్రేమ జల్లును వాళ్ళ మీద కురిపించండి. ఎప్పుడైనా మన ప్రవర్తన వలన ఇతరులకి ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను అని మనకు అనిపించినప్పుడు అప్పుడు మనం వెంటనే రియలైజ్ అయ్యి మనలో ఉన్న ఆ ప్రేమ జల్లుని వాళ్ళ మీద కురిపించాలండి. మీ మహత్తరమైన ప్రేమను పంచి ఇవ్వగలిగే సమర్థత మీకు ఉన్నది అన్న స్ఫూర్తితో ప్రేమించడానికి ఉపక్రమించండి. అంటే ఇక్కడ మీలో అంత సమగ్రమైన ప్రేమ ఉంది అంటే మీరు ఎప్పుడైతే ఆ పొరపాటు జరిగింది అని తెలుసుకుంటారో అప్పుడు ఆ పరివర్తన చెందించుకొని మీరు ఆ ప్రేమ జల్లుని వాళ్ళ మీద కురిపించగలిగే ఆ సమర్థత మీలో ఉంది అని చెప్తున్నారు. అందరినీ అన్నింటినీ వాటి స్వేచ్ఛతో ఉండనివ్వగలిగే ఓ దివ్యలీల పేరే ప్రేమ. అందరినీ అన్నింటినీ వారి స్వేచ్ఛతో ఉండనివ్వగలిగేదే అంత దివ్యమైనదే ఆ ప్రేమ. మీ సహజత్వమైన దివ్యత్వం అనే నిజస్థితిని పునఃప్రాప్తించుకొని ఆ దివ్యస్థితిలో కొనసాగాలంటే ఏ వ్యక్తిత్వాలు ఏ ముసుగులు ధరించక ముందు స్వతహాగా మీరు ఏ నిజస్థితిలో ఉండేవారో ఆ స్థితికి తిరిగి ఎదగగలగాలి. చూడండి, ఎప్పుడూ కూడా మనం ఆ నిజస్థితిలో ఆ దివ్యస్థితిలో ఉండాలి అంటే ముసుగులు తొలగించుకొని మన నిజస్థితిలో మనం ఉండగలగాలి. ఎప్పుడూ కూడా మన యొక్క సహజ స్థితి ఏది ఉందో, మన యొక్క అసలైన స్థితి ఏంటో ఆ స్థితిలో ఎదగాలి. అలా ఎదగాలంటే ముందుగా మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనని, తటస్థపడిన ప్రతి వ్యక్తిని గౌరవించి ప్రేమించగలగాలి. మరి అలా ఎదగాలి అంటే మనం కృత్రిమంగా ఉన్న స్థితి నుంచి మన సహజత్వ స్థితిలోకి మనం రావాలి. అలా మనం జ్ఞానం పొంది ఎదగాలి అంటే ముందుగా ఏం చేయాలి? ప్రతిదాన్ని, ప్రతి సంఘటనని, ప్రతి వ్యక్తిని గౌరవించడం నేర్చుకోవాలి. అందరినీ అన్నింటినీ కరుణతో దివ్య కోణంలోంచి క్షమించగలిగి అత్యంత దుర్మార్గుడిని సైతం అర్థం చేసుకోగలగాలి. అవతలి వాళ్ళు మీ మీద ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఆ దౌర్జన్యాలు ఎంత మితిమీరిపోయినా, ఆఖరికి మీ మొహం మీద చెప్పుతో కొట్టినా, మొహాన ఉమ్ము వేసినా, మిమ్మల్ని ఎన్ని దుర్భాషలాడినా, ఎన్ని అవమానాలు చేసినా అన్నింటినీ నిలదొక్కుని అవతలి వాళ్ళని ప్రేమించగలగాలి. చూడండి ఫ్రెండ్స్, మరి ఇది చాలా కష్టతరమైన పాయింట్స్, కానీ అవే చెప్తున్నారు ఆయన. అందరినీ అన్నింటినీ కరుణతో దివ్య కోణంలోంచి క్షమించగలగాలి అంటే అంత దైవత్వ స్థితిలోకి వెళితేనే మనము ఆ క్షమాగుణాన్ని చేయగలుగుతాము, క్షమించగలుగుతాం. అంటే అవతలి వాళ్ళు మనల్ని ఎంత హింస పెడుతున్నా క్షమించగలిగే అంత స్థితి అంటే జీసస్ లాగా తయారవ్వడం అన్నమాట. జీసస్ ఏం చేశారు మనందరికీ తెలిసిందే. మీలోని మానవత్వం, దాని భయం, అభద్రతాభావం, తనని తాను రక్షించుకోవాలనే ఆతృతని దేహంలోకి ప్రవేశించిన తర్వాత అది వ్యవహరించే తీరును అన్నింటినీ నేను అర్థం చేసుకోగలుగుతాను. చూడండి, మీలో ఉన్న మానవత్వాన్ని, దాని యొక్క భయాన్ని, అభద్రతాభావాన్ని, ఆ అభద్రతాభావం పోగొట్టుకోవడానికి తనని తాను రక్షించుకునేలాగా మనం వ్యవహరించే తీరు, వీటన్నింటినీ కూడా రామ్తా గారు చెప్తున్నారు నేను అర్థం చేసుకోగలుగుతాను. ఆ గుణాలన్నీ వ్యక్తిత్వం పేరుతో మీలో దాగి ఉన్న, మృగం చేస్తున్న వింత ధోరణులని నాకు బాగా తెలుసు. ఇవన్నీ కూడా ఏంటి అంటే వ్యక్తిత్వం అనే పేరుతో ఒక మృగంలాగా మీలో ఉన్నాయి ఆ వింత ధోరణులు. ఆ వింత ధోరణి అందరికీ అన్నిటికీ స్పందించి ప్రతీకారాలు తీర్చుకొని నిన్ను నువ్వు రక్షించుకోమని మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటుంది. ఈ లోపల ఉన్న ఈ వింత ధోరణి ఏం చేస్తుందంటే ప్రతిదానికి రియాక్ట్ అవుతూ అందరితోటి గొడవ పెట్టుకోమని, తర్వాత ప్రతీకారం తీర్చుకోమని, ద్వేషంతో ఉండమని మనల్ని రెచ్చగొడుతూ ఉంటుంది. కానీ మీరు ఆ కవ్వింపులకి లొంగకుండా మీ హృదయం నందు కరుణ, దయ, ప్రేమ మొదలగు దివ్య గుణాలన్నింటినీ ప్రేరేపించుకొని ఆ తీరుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని సరిగ్గా మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారో ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండకుండా ఉండడానికి తీవ్రంగా, నిజాయితీగా అంతరంలో ప్రయత్నం ప్రారంభించగానే మీరు ఒక మాస్టర్గా ఎదగడం ఆరంభించినట్లే. అంటే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చెప్పారు? ఎటువంటి వాళ్ళనైనా, వాళ్ళు మిమ్మల్ని ఎంత హింస పెడుతున్నా వాళ్ళని క్షమించగలిగే స్థితి మీలో ఉంది. కానీ ఆ స్థితి మనం చూపించకుండా, ఆ ప్రేమని మనం వ్యక్తపరచకుండా మన లోపల భయాలు, అభద్రతా భావాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే
మనల్ని రెచ్చగొడుతూ ప్రతీకారాలు తీర్చుకో, నువ్వు వాళ్ళని ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి, నిన్ను వాళ్ళు ఇలా అన్నారు కదా నువ్వెందుకు సైలెంట్గా ఉంటావు అని మనల్ని ఒక వింత ధోరణి మన మైండ్ చేస్తూ ఉంటుంది ఆ పని. అది ఏం చేస్తూ ఉంటుంది, మనల్ని ఎప్పటికీ రెచ్చగొడుతూ ఉంటుంది అనమాట, చిన్న చిన్న విషయాలకు కూడా. అయితే ఎప్పుడైతే మనము ఆ మైండ్ చేసే ఆ ప్రభావాలకి, ఆ కవ్వింపులకి, ఆ రెచ్చగొట్టుతనానికి మనము లొంగకుండా మనలో సహజంగా ఉన్న కరుణ దివ్య గుణాలని మనము ప్రేరేపించుకొని మనల్ని మనము సరిదిద్దుకుంటూ మన సహజంగా ఎలా ఉండాలని మనకి లోపల ఉందో అంతరంలో ఆ విధంగా ముందుకు వెళ్ళేలాగా మనల్ని మనము ఎప్పుడైతే నిజాయితీగా ప్రయత్నం చేస్తామో, తీవ్రంగా నిజాయితీగా ప్రయత్నం చేస్తామో, అప్పుడు మనం ఒక మాస్టర్గా తయారవుతాం ఫ్రెండ్స్. మరికొన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాము.